కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఈ ప్రపంచం. ఒక్కో దేశం ఒక్కో ఎజెండాకు శ్రీకారం చుడుతుంది. అయితే దుబాయ్ విషయానికి వస్తే వచ్చే దశాబ్దం నాటికి తమ ఆర్థిక వ్యవస్థను 32 ట్రిలియన్ దిరామ్స్కు తీసుకువెళ్లాలనేది లక్ష్యం. కాగా దీన్ని D33గా సంబోధిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానానికి చేరాలనే దుబాయ్ టార్గెట్. కొత్త సంవత్సరం 2023లో అడుగుపెట్టింది ప్రపంచం. ఒక్కో దేశం ఒక్కో ఎజెండాకు శ్రీకారం చుడుతోంది. ప్రతి దేశం తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే తాజాగా దుబాయ్ కూడా తమ ఎజెండాను ప్రకటించింది. తమ దేశ ఆర్థిక వ్యవస్థను వచ్చే దశాబ్దం నాటికి రెట్టింపు చేయాలని నిర్ణయించింది. దీనికి దుబాయ్ ఎకనామిక్ ఎజెండా D33గా ముద్దు పేరు పెట్టింది. 2033 నాటికి దుబాయ్ ఆర్థిక వ్యవస్థను 32 ట్రిలియన్ల దిర్హాంలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో దుబాయ్ని టాప్ 3లో చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది దుబాయ్. తమ నెట్వర్క్ ను 400 నగరాలకు విస్తరించడంతో పాటు విదేశీ వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 25.6 ట్రిలియన్ దిర్హాంలను పెంచుకోవాలని చూస్తోంది. కాగా యుఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ పాలకులు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తను పగ్గాలు చేపట్టి 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్త ఎజెండాను ప్రకటించారు. 2033 నాటికి దుబాయ్ 200 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. అప్పటిలోగా దుబాయ్ తమ ఆర్థిక వ్యవస్థను D33 స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో తమకు తెలుసునన్నారు. ఎవరైతే ముందు చూపుతో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తే ప్రపంచం కూడా తాము అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి సహకరిస్తుందన్నారు రషీద్ అల్ మక్తూమ్. ట్విట్టర్ ద్వారా రషీద్ అల్ మక్తూమ్ స్పందించారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో దుబాయ్ 4వ స్థానానికి ఎగబాకుతుందన్నారు. వచ్చే దశాబ్ద కాలం నాటికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సుమారు 700 బిలియన్ దిర్హాంలు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డిజిటల్ ట్రాన్స్ఫరెన్స్ ద్వారా దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి 100 బిలియన్ దిర్హాంలు జతవుతాయన్నారు. ప్రస్తుతం దుబాయ్లో 3 లక్షల మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. ప్రతి ఒక్కరూ దుబాయ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా తాను ఆహ్వానిస్తున్నానన్నారు. ప్రపంచంలోని శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో దుబాయ్ ఒకటని రషీద్ అల్ మక్తూమ్ పేర్కొన్నారు. దుబాయ్ ఆర్థిక ఎజెండాలో సుమారు 100 అతిపెద్ద ప్రాజెక్టులున్నాయన్నారు. త్వరలోని దీనికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తామన్నారు. కాగా ఆయన ఇలా అతిపెద్ద లక్ష్యాన్ని ప్రకటించడం ఇదేమీ కొత్త కాదు. గతేడాది కూడా ఆయన ది గ్రేట్ అరబ్ మైండ్స్ ఇనిషియేటివ్ ను ప్రారంభించారు. 100 మిలియన్ దిర్హాంల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి 1000 మంది అరబ్ మార్గదర్శకులను అన్వేషించాలని సూచించారు. అలాగే రషీద్ అల్ మక్తూమ్ 2017లో యుఏఈ ఫుడ్ బ్యాంక్ ను ప్రకటించారు. ఆహారం పంపిణీ చేయడంతో పాటు వృధా చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అలాగే 2011లో ఆయన అనాథ వెతల గురించి తెలుసుకుని వారిని ఆదుకోవడానికి కృషి చేశారు. అరబ్ ఎమిరేట్స్ కు చెందిన అనాథలతో కొంత సమయాన్ని గడిపేవారు. స్థానికులను వారిని ఆదుకునేందుకు సాయం చేయాలని ప్రోత్సహించారు. ప్రతి సంవత్సరం తాను అధికారం చేపట్టిన రోజు నుంచి ఆయన ఏదో ఒక అంశాన్ని తీసుకుని దాన్ని హైలైట్ చేసేవారు. 2015లో ఆయన యుఏఈ సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. గార్డియన్స్ ఆఫ్ ది నేషన్ అనే అరబ్ హ్యాష్ట్యాగ్ ను క్రియేట్ చేశారు. అలాగే 2013లో ఆయన భవన నిర్మాణ కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు 2012లో దుబాయ్లో నివసించేవారు తమ తల్లులకు ధన్యవాదాలు తెలిపారని సూచించారు. దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ తాను పగ్గాలు చేపట్టిన రోజు బహిరంగ లేఖ ద్వారా యుఏఈ ప్రజలతో మాట్లాడుతారు. ఈ లేఖలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి ప్రస్తావిస్తారు. భవిష్యత్తు పట్ల ఆశాజనకంగా ఉండాలని తమ పౌరులను కోరుతారు. 2020లో ఆయన రాసిన బహిరంగ లేఖలో వచ్చే 50 ఏళ్లు దుబాయ్ని ఏ స్థాయిలో తీసుకువెళ్లనున్నారో దాని గురించి వివరించి చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ దుబాయ్. కాబట్టి షేక్ మహమ్మద్ అనుకున్న లక్ష్యం సాధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.